డార్లింగ్ ఎలా అనిపించింది జూనియర్ మూవీ? బాగుందన్న, ఫ్యామిలీకి బాగుంటుంది. ఓకే, అంటే అసలు హీరో ఎలా ఉన్నారు ఏంటి? హీరో కూడా బాగానే ఉన్నారు, కొత్త అయినా యాక్టింగ్ బాగా చేశారు. ఏం నచ్చింది సినిమాలో మొత్తం? ఫ్యామిలీ ఎమోషన్ బాగుంది, లాస్ట్ ఇష్టం బాగుంది. ఓకే, ఇప్పుడు అంటే డాన్సింగ్ ఓకేనా? డాన్స్ కూడా యాక్టింగ్ గానీ శ్రీలీల యాక్టింగ్ ఉంది కానీ కొంచెం సినిమాలో తక్కువే ఉంది. ఓకే, హీరోయిన్ యాక్టింగ్ లాస్ట్ సెకండ్ హాఫ్ బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత శ్రీలీల గానీ జెనీలియా గానీ యాక్టింగ్ బాగుంది. ఎలా అనిపించింది జూనియర్ మూవీ? ఓకే బ్రో, బాగుంది. ఓకే, జెనీలియా ఎలా చేసింది? జెనీలియా చాలా బాగా చేసింది. చాలా బాగా చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది కదా. అవును, చాలా గ్యాప్ తీసుకున్నా చాలా బాగుంది. అసలు సినిమాలో ఏం నచ్చింది? ఓకే, ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. ఓకే, ఎలా అనిపించింది జూనియర్ మూవీ? డాన్స్ బాగుంది బ్రో. శ్రీలీల యాక్టింగ్? శ్రీలీల చూడలే, ఓన్లీ హీరోనే చూసావా? జెనీలియా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి ఎలా అనిపించింది జూనియర్ మూవీ? చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. అంటే హీరో గారు యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ మూవీకి చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ మోరో డిఎస్పి గారి మ్యూజిక్ చాలా హైలైట్ అయిందండి. థ్యాంక్ యూ. చాలా సంవత్సరాల తర్వాత జెనీలియా గారు రావడం జరిగింది, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. టోటల్ గా ఈ మూవీతో ఏం చెప్తారు? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏం నచ్చింది సినిమాలో? ఎలా అనిపించింది? బాగుంది. ఏం నచ్చింది సినిమాలో? స్టోరీ బాగుంది. శ్రీలీల యాక్టింగ్ బాగుంది. జెనీలియా బాగుంది. ఓకే, చాలా బాగుంది అన్న, సూపర్. ఓకే, అసలు ట్రైలర్ చూసి వెళ్ళావా? శ్రీలీల గురించి వెళ్ళావా? నేను ఆయన డాన్స్ చూసేది. ఓకే, ఎలా అనిపించింది ఆ డాన్స్? అంటే ఫస్ట్ చాలా అయిపించారు కదా ఆయన మూవీకి. ఇంత అయిపిస్తురేంది, ఫస్ట్ హీరో కదా ఇంత అయిపిస్తురేంది అని అనుకున్నా. చూసిన డాన్స్ సూపర్ చేసింది, మస్తు చేసిన డాన్స్ అయితే. సూపర్ ఉంది డాన్స్ అనేది. ఇప్పుడు ఉన్న హీరోలు ధీటుగా ఉన్నాడా? అలాగనే మించి డాన్స్ చేసిండు. అవునా? జెనీలియా యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా యాక్టింగ్ సూపర్, యాక్టింగ్ నంబర్ 1, యాక్టింగ్ సూపర్, డాన్స్ కూడా జబర్దస్త్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది దేవిశ్రీ ప్రసాద్ గారు? బాగుంది అన్న, చాలా బాగుంది. టోటల్ గా ఏం చెప్తావు ఈ సినిమా గురించి? సినిమాగా 9.8 అట్లా రేటింగ్ ఇవ్వచ్చు దీనికి ఈజీగా. అవునా? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. యాక్టింగ్ నెక్స్ట్ డాన్స్ మంచిగా. జెనీలియా గారి యాక్టింగ్ కానివ్వండి, శ్రీలీల గారి యాక్టింగ్ బాగుంది బ్రో. జెనీలియాని ఎక్కువ డైలాగ్స్ ఏమి ఇవ్వలేదు. కంబ్యాక్ అంటే ఆమెకి ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవే ఉన్నాయి కానీ ఇంకా డైలాగ్స్ ఏం లేదు. జస్ట్ ఉంది సినిమాలో చూడొచ్చు అంతే. లేదు, ఎంజాయ్ చేసాం కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో ఉండే, అంత ఏం లాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచే స్టోరీ స్టార్ట్ అయింది అనిపిస్తుంది. ఆడికి వెళ్ళి అక్కడ అలా ఫాదర్ స్టోరీ, ఆమెకు ఒక సిస్టర్ ఉందని తెలుస్తుంది. స్టార్టింగ్ బెస్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? ఓకే, బాగుంది. డాన్స్ స్టెప్లు ఎలా ఉన్నాయి? డాన్స్ అంతా గుడ్ బాగుంది. ఎలా అనిపించింది తమ్ముడు? తమ్ముడు కాదు, నిన్ను తమ్ముడు. ఎలా అనిపించింది బ్రో? చాలా బాగుంది సినిమా. డాన్స్ అయితే అసలు అల్టిమేట్ ఉంది సినిమాలో. యాక్టింగ్ అసలు సూపర్ చేశాడు. అసలు ఈ సినిమాలో నీకు నచ్చిన క్వాలిటీస్ అంటే ఏంటి? హీరో యాక్టింగ్ మొత్తం గ్రేస్, మొత్తం స్టైలిష్ గా ఉంది మంచిగా. అంటే మరో తెలుగు హీరోలు డాన్స్ లో ధీటుగా ఉంటాడా? పక్కాగా. ఓకే, మరి మీరు చెప్పండి, మీకేం నచ్చింది? హీరో, కొత్త హీరో చాలా బాగుంది. జూనియర్ హీరో బాగా నచ్చింది. అంటే శ్రీలీల గారు, జెనీలియా గారు చాలా కాంబినేషన్ బాగా ఉందండి. డాన్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేసింది. అసలు ఆ డాన్స్ కి అయితే ఎంఆర్ ఇవ్వచ్చు, నాకు బాగా నచ్చింది. టోటల్ గా సినిమాకి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ గానీ అన్ని సూపర్ గా ఉన్నాయా? అసలు దేవిశ్రీ ప్రసాద్ గారు సూపర్ చేస్తారు అసలు ఆ విషయంలో. సూపర్ గా ఉందండి. నేను ట్రైలర్ చూసే వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డాన్స్ నచ్చింది, సూపర్ గా ఉంది. డాన్స్ అయితే అదరగొట్టారు. మనకి అల్లు అర్జున్, ఎన్టీఆర్ గుర్తొచ్చారు. ఒక రేంజ్ లో వెళ్తారని నేను అనుకుంటున్నా. ఓకే, శ్రీలీల గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ అంటే ఆమె ఎన్నో తీసింది కాబట్టి ఆమెది బాగానే ఉంటది, అది చెప్పక్కర్లేదు. మనకు కాంబినేషన్ బాగుందా? కాంబినేషన్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? సూపర్ గా ఉందండి, సూపర్ గా ఉంది. ఫ్యామిలీ పరంగా నాన్న పాత్ర అవని, సిస్టర్ పాత్ర అవని, హీరో తమ్ముడు పాత్ర అవని, ప్రతి క్యారెక్టర్ కి, ప్రతి డైలాగ్ కి ప్రాణం పోసారని నేను అనుకుంటున్నాను. బాగుంది, కనెక్ట్ అయ్యాం. సూపర్ గా ఉంది. జెనీలియా గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఆవిడ సూపర్ గా ఉందండి. అంటే డైలాగ్ ఎక్కువ ఇవ్వలేదు కానీ సూపర్ గా ఉంది. ఆమె యాక్టింగ్ మళ్ళీ వచ్చి చేశారంటే తెలుగు దాంట్లో సూపర్ గా ఉంది. డాన్స్ ఎరగొట్టేశాడా?
డాన్స్ అయితే బాగుంది. నేను చెప్పింది ఏంటంటే కొంచెం స్లో అయింది ఎక్కడ అంటే హీరోయిన్కి లెంత్ పెట్టలేదు, కొన్ని పెట్టారు కాబట్టి ఓకే. వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి మూవీ సూపర్, ఫ్యామిలీ పరంగా అందరు చూడవచ్చును. కిరీటి గులాబ్ జామున్లో దమ్ము ఉంది కానీ కథలో దమ్ము లేదు. సో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా జూనియర్ సినిమా మీద, నన్ను డిసప్పాయింట్ చేసింది. ఎందుకో నాకు ఆ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే సరిగా నచ్చలా, చాలా సాగదీశాడు. కొత్తగా ఒక అబ్బాయిని లాంచ్ చేస్తున్నప్పుడు ఆ మాస్ ఎలిమెంట్స్, ఆ హీరోయిజం కానీ ఆ ఎలివేషన్స్ కానీ అన్ని చూసుకోవాలి. ఏదో కాలేజీ బ్యాక్డ్రాప్ పెట్టారు, తండ్రి కథ పెట్టారు, కొడుకు అన్నారు, అక్క అన్నారు, మొత్తానికి అటు ఇటు చేసి బ్లాక్ బస్టర్ కొడదాం అనుకుని పొరపాట్లు బిలో ఎవరేజ్ చేసేసుకున్నారు. శ్రీలీల గారు సపోర్ట్ ఎట్లా ఉంది? శ్రీలీల గారు అసలు అవసరం లేదు అని నాకు అనిపించింది. అవసరం అని ఎవరన్నా అనిపిస్తే నాకు ఫోన్ చేసుకుని మాట్లాడుకోవచ్చు, పర్లేదు, ఏం ఇబ్బంది లేదు. ఓకే, నాకు ఒక సజెషన్. నువ్వు ఎంత జెన్యున్ గా చెప్తావు కదా, ముందే వాళ్ళ కెమెరా పెట్టి అడిగితే రివ్యూ ఎందుకు చెప్తావు? కొత్త సినిమా రిలీజ్ అవ్వక ముందే నీ రివ్యూ వస్తుంది బయట. ఓకే, ఎందుకు చెప్పావు? అది ఎందుకు చెప్పాను అంటే ఒక సినిమా బాగా ఆడాలని చెప్పేసి నాకున్న ఊహతో, దాన్ని ఏమంటారు, ఆడియన్స్ లోకి సినిమా ఏ సినిమా అయినా సరే హిట్ అవ్వాలని నేను కోరుకుంటా ఫస్ట్. కాకపోతే నేను ఏది చెప్పినా కూడా అది రివర్స్ అవుతుంది. నేను చెప్పిన వాటికి అన్ని రివర్స్ లో జరుగుతున్నాయి, సినిమాలో ఆడట్లేదు. మరి ముందే చెప్పడం మానేస్తే ఇక్కడ అది అలా కాదు. నేను ఏంటంటే ఒక సినిమా ఆడాలి, 100 కోట్లు కొట్టాలి, ఆ హీరోకి పేరు రావాలి, ప్రొడ్యూసర్ కి మంచిగా లాభాలు రావాలని కోరుకుని ఆడియన్స్ హైప్ కోసం, ఆ హీరోకి ఉన్న ఫ్యాన్స్ బేస్ కోసం చెప్తూ ఉంటా. సరే, ఫైనల్ గా నువ్వు జెన్యూనిటీ మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా కోరిక. నేను జెన్యూన్ గా చెప్తాను కానీ ఒక సినిమా నేను ఇప్పుడు నెగిటివిటీ చెప్పడం నా ఉద్దేశం కాదు. తీరా సినిమా చూసి వచ్చిన తర్వాత దాని రిజల్ట్ చూసుకుంటే నాకే అనిపిస్తుంది, ఏంటి అసలు అనుకున్నది ఏం లేదు, ఎలా తీసారు ఏంటి అనిపిస్తుంది. అంతే తప్ప నాకు ఒక హీరో మీద గానీ, ఒక ప్రొడ్యూసర్ మీద గానీ, ఇంకొకరి మీద గానీ నాకు ఎలాంటి నెగిటివిటీ గానీ ఏమీ లేదు. జెన్యూన్ గా ఉండాలనుకుంటా. కాకపోతే చెప్పాను కదా, ఇప్పుడు హరిహరవీరులు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అవ్వాలని కానీ, కింగ్డమ్ వస్తుంది, హిట్ అవ్వాలని నేను కోరుకుంటా. రిజల్ట్ చూసిన తర్వాత ఆ స్థాయిలో సినిమా లేదనుకో, బయటకు వచ్చి అప్పుడు నేను జెన్యూన్ గా చెప్పొద్దు అంటున్నా, రిలీజ్ ముందే ఇవ్వద్దు అంటున్నా. ఓకే, చెప్పొద్దు అన్నారు కదా, ఇక నుంచి నేను చేయను. అంటే నీకు ఒక జెన్యూన్ ఉంది, అది ఎందుకు పాడు చేసుకుంటున్నా అంటున్నా నేను. నన్ను ఎవరు గుర్తుపడతాడు బాసు? డార్లింగ్, అసలే ఒక రివ్యూ దగ్గర స్టార్ట్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక హీరో ఫ్రెండ్ రోల్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది బ్రో. ఇంకా ఇదే కాదు, ఇంకా మంచి మంచి సినిమాలు ఇంకా ఉన్నాయి. ఇంకా ఇది కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క ఎమోషన్ ని, ఎవ్రీథింగ్ బాగా క్యారీ చేశారు. అండ్ హీరో గారు ఏదో మాత్రం మంచిగా చేశారు. అంటే ఏదో సినిమా తీసారంటే అందరూ చేస్తారు బ్రో, కాకపోతే దానికోసం ఇష్టం, సినిమా మీద అందరికి ఇష్టం ఉంటది, కానీ సినిమా కోసం కష్టం కొంతమంది ఉంటది. కష్టపడి తీశారు, చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ లో కష్టం కనబడుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆవిడతో నేను ఇప్పటికే 3 మూవీలు యాక్ట్ చేశాను. నెక్స్ట్ మా జాతర కూడా చేస్తున్నాను. సో బాగా మంచిగా ఉంటారు, మంచిగా చూసుకుంటారు. మా మమ్మీకి శారీ కూడా పంపించారు. ఆవిడ నిజంగా గ్రేట్ పర్సన్. జనీలే గారి గురించి మనం ఏం చెప్తాం బ్రో, ఆవిడ బిగ్ యాక్టర్. చెప్పేసి బ్రో, కుర్రోళ్ళందరూ ఇష్టమైంది మీయా, కానీ నాకు ఇష్టం జనీలియా. ఎలా అనిపించింది జూనియర్? బేసికల్లీ నిజం చెప్పాలి అంటే ఆయన ఎవరు కొడుకు అండి, ఎవరి కొడుకు అయినా గాలి జనార్దన్, బట్ ఎవరి కొడుకైనా కానివ్వండి, డబ్బులు ఉండకపోయినా టాలెంట్ ఉంటే చాలు అనుకుంటారు కదా. నాకైతే కొన్ని సీన్లు అయితే గ్రాఫిక్స్ ఏమన్నా ఉందేమో అనుకుంటున్నాను. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది డాన్స్ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సినిమాలో ఒక కథ గాని, అలాగే కెమెరా వర్క్ గాని, ప్రతిదీ కూడా నాకు ఏదో కొంచెం వెరైటీగా అనిపించింది. నాకైతే నచ్చింది. ఏదో చెప్పాలి అని కాదు కానీ డైరెక్టర్ మాత్రం ఫెయిల్ అండి, సినిమా మాత్రం హిట్ అండి. అదే ఏంటి అంటే ప్లస్ పాయింట్స్ ఏం చెప్పు? ప్లస్ అంటే డాన్స్ 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 సినిమా మొత్తం 2 గంటలన్నర సేపు డాన్స్ పెట్టినా చూస్తాం. ఎందుకంటే కే ర్యాంప్ అంటారు కదా, అంతకు మించి ఉందనమాట. ఎందుకంటే వడెవర్ ఇది ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా లేదనమాట. నేను ఇప్పటికే అనుకున్నాను గ్రాఫిక్స్ చేశారేమో డాన్స్ అనుకుంటున్నా, అంత క్రేజీగా చేశాడు, అంత టాలెంట్ ఉందనమాట. ఎన్టీఆర్ గారు కూడా చేయలేదు ఇప్పుడు దాకా, నాకైతే తెలియదు, అంత బాగుందనమాట. ఆబ్వియస్లీ నేను అంటుంది ఒక అల్లు సీను వచ్చింది కదా సినిమా, ఆ సినిమా ఎలాగైతే పిక్ అయిందో అలా పిక్ అవ్వాలని కోరుకున్నాం. కానీ డైరెక్టర్ వాజ్ కొంచెం స్లో ఏనండి. డైరెక్ట్ అంటే స్టోరీ కొంచెం
బాలేదు. కానీ ఈ హీరోకి ఒక మంచి డైరెక్టర్ తగిలి మంచి సినిమా కొట్టాడంటే మాత్రం గుద్ద అలగొట్టేస్తాడు. యాక్టింగ్ బాగుంది, స్కిల్స్ బాగున్నాయి, అందంగా ఉన్నాడు. చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదండి. దేవి గారు ఇంటికి వెళ్ళిపోండి ఈ ఒక్కదానికి అంతే. జెనీలియా గారిది స్లాట్ అండి. శ్రీలీల గారు ఉన్నంతసేపు కొంచెం బాగుంది అనమాట. ఆవిడ హాఫ్ వరకే ఉంటారు, మధ్యలో వరకే. సినిమా మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, వన్ టైం వాచ్ ఇట్. థ్యాంక్ యూ. బాగుందని బట్టలు ఇప్పేసుకోండి నేను. ఏదో డబ్బు ఉంది ప్రతి ఒక్కరు హీరో అయిపోతారని కాకుండా యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయి. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. విజువల్స్ పరంగా కానీ బడ్జెట్ పరంగా కానీ చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంటది. మెయిన్ ఆ శ్రీలీల పర్ఫార్మెన్స్ అయితే ఆ వయ్యారి సాంగ్ వచ్చినప్పుడు అయితే ఎవరు సీట్లలో కూర్చోరు అనమాట. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీని జనాలకి తీసుకొని వచ్చారనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. స్లో అంటే సెకండ్ హాఫ్ అంతా ఎమోషనే ఉంటది, ఎమోషనల్ డ్రైవ్ అనమాట. సో అక్కని తండ్రి దగ్గరకు చేర్చడం అనేది పాయింట్. చాలా అంటే చాలా బాగుంటది. సో అక్కడ అందరు కనెక్ట్ అవుతూనే ఉంటారనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. నిజంగా ఒకటి ఫస్ట్ అయితే హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. శ్రీలీలకు సంబంధించి తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ చూసుకున్నా కూడా డాన్స్ పరంగా మాత్రం తనకు పెట్టిందే పేరు అనమాట. తనకి పోటీగా నిజంగా హీరో మామూలు వేయలేదు. ఆ డాన్స్ ఏంటంటే ఆ స్టెప్స్, సినిమా మొత్తం సాంగ్స్ అంతా ఒక లెవెల్ అయితే ఐటమ్స్ అండ్ క్లైమాక్స్ లో శ్రీలీల హీరో చేసే స్టెప్స్ మాత్రం మామూలు లేదు. మరో ఎన్టీఆర్ గుర్తుకొచ్చింది అనమాట. అలా ఉంది సాంగ్స్ మట్టుకు అయితే చూసుకుంటే. నెక్స్ట్ వచ్చి ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ బీజియం కానీ ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంతా హైప్ తీసుకురావాలంటే మామూలు విషయం కాదు. అలాగే హీరో గురించి చెప్పుకోవాలంటే ఒకటే ఒక మాట అండి, తెలుగు ఇండస్ట్రీకి మరో హీరో వచ్చాడు. ఫస్ట్ సినిమా ఇస్ బ్లాక్ బాస్ లో కొట్టాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నిజం అదే చెప్తాం కదా బ్రదర్, జూనియర్ ఎన్టీఆర్ గారితో పోల్చామంటే అంత మామూలు విషయం కాదు. అలా పోల్చామంటే మనం ఇక్కడ అంత స్టఫ్ ఉంది కాబట్టి పోలుస్తున్నాం అనమాట. మామూలు వేరే లెవెల్ అనమాట. మనం డాన్స్ పరంగా చూసుకుంటే, యాక్టింగ్ పరంగా వేరే లెవెల్ అనుకున్నా, నెక్స్ట్ లెవెల్ అనుకుంటే మాత్రం డాన్స్ పరంగా అయితే తిరగదీశారు భయ్యా. నెక్స్ట్ మెయిన్ చెప్పుకోవాలంటే జెనీలియా గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన మూవీ అనమాట. అసలు ఏమన్నా ఉందన్న గ్లామర్ కానీ నిజంగా తన సిస్టర్ రోల్ లో అద్దర కొట్టేసింది. అలాగే తమ్ముడు అంటే అక్క తమ్ముడు మధ్య ఉన్న సెంటిమెంట్ సీన్స్ కానీ అంతే తెలిసి కూడా మనం ఎమోషన్ అనేది చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. కానీ చాలా బాగుంది మరి. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. స్టోరీ కూడా చాలా లేదు బ్రదర్. సీరియస్ ఈ సినిమా మెయిన్ ఎక్కువగా హీరోయిన్ కన్నా కొంచెం తక్కువ శ్రీలీల కన్నా. కానీ జెనీలియా గారికి ఫుల్ లెంత్ ఉంది సినిమా మొత్తం. తను అంటే ఒక్క రెండు సినిమాల్లో లేదు కానీ మొత్తం ఫుల్ లెంత్ గా జెనీలియా గారు ఉండరు. సిస్టర్ రోల్ మెయిన్ రోల్ తనదే మెయిన్. లేదండి తమ్ముడు లేదు. ఏ సినిమా పోల్చకండి. సినిమా చాలా కొత్తగా ఉంది. స్టోరీ పరంగా అయితే డిఫరెంట్ లైన్, జోనర్ కూడా చాలా బాగుంది, కొత్తగా ఉంది అన్నమాట. లేదు బ్రదర్ అసలు సినిమా పరంగా లేదు బ్రదర్. సినిమా పరంగా చెప్తున్నా కదా, ఒక హీరో గానీ ఒక హీరోయిన్ గానీ నిజంగా ఇద్దరి మధ్యలో ఉన్న కాంబినేషన్ సీన్స్ గానీ నిజంగా ఫైట్స్ అనేది కూడా అసలు ఫైట్స్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు వస్తాయి. అందులో బెస్ట్ మూవీ మంచి అంటే బ్లాక్ బాస్టర్. ఈ ఫ్రైడే మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. మంచిగా ఫ్యాన్స్ అందరు కూడా ఫస్ట్ సినిమా తోటి మనోడు ఫ్యాన్స్ ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఈ సినిమా ద్వారా. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ అనేది ఊకనే రారు భయ్య. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్న ఫ్యాన్స్ అనేది క్రియేట్ అవుతుంది. నిజంగా వైరల్ అనే ఒక సాంగ్ తోటే ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడే అనుకున్నారు ఏంది ఎన్టీఆర్ లాగా చేస్తుంది మనోడు స్టెప్స్ అనగా. అంతకు మించే ఉంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు భయ్య. సినిమా అయితే బోర్ అనేది ఏం లేదు. డైరెక్షన్ పరంగా చూసుకుంటే స్టోరీ అసలు నెక్స్ట్ లెవెల్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ భయ్య. అంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. జూనియర్ సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్న, ఎక్సలెంట్ అన్న. నిజంగా చెప్తున్నా, ఒక హీరో ఫస్ట్ డెబ్యూ సినిమా లాగా లేదన్నా, చాలా ఒక 10 సినిమాలు చేసిన సినిమా లాగా చేశాడు. మామూలు చేయలేదన్నా. కిరీట్ గారి యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ అన్న. సినిమా మట్టు సూపర్ ఉందన్న. ఇప్పుడు ఎంత ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, సాంగ్స్, సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్న. శ్రీలీల గారి క్యారెక్టర్ వచ్చేసి, ఆమె డాన్స్ వచ్చేసి మామూలు లేదన్న. అసలు ఐటమ్ సాంగ్ లో మామూలు అంటే మామూలు అదర కొట్టేశారన్న ఇద్దరు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ లా డాన్స్ లాగా ఉందన్న. హీరో గారిది మాత్రం సూపర్ ఉందన్న మూవీ. అందరు తప్పకుండా చూడండి అన్న. జెనీలియా గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? 16 సంవత్సరాల తర్వాత వచ్చారు, సపోర్ట్ ఇచ్చారు సినిమాకి. సినిమాకి మాత్రం మామూలు అంటే మామూలుగా లేరండి. జెనీలియా గారి యాక్టింగ్ మాత్రం నార్మల్ గా చించేశారండి. జెనీలియా గారు మనం బొమ్మరిల్లో చూసినప్పుడు ఎలా ఉన్నారు సేమ్ అలానే ఉన్నారన్న. అందం ఏమాత్రం అంటే ఏమాత్రం తగ్గలేదు. మరో హీరోయిన్ లాగా అనిపించారు ఈ సినిమాలో. సినిమా మాత్రం అందరు తప్పకుండా చూడండి. ఫైట్ సీన్ ఉందన్న, బస్ లో ఒక ఫైట్ సీన్ మామూలు లేదన్న. అసలు ఆసం అన్న బైట్ సీన్, బస్సులో మట్టుకు ఆ ఫైట్ సీన్ మాత్రం తప్పకుండా చూడండి. ఆ సీన్ కోసం చూడాలన్న. ఒక ఐటమ్ సాంగ్ ఉంది, ఒక ఫైట్ సీన్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ బాండింగ్, అక్క తమ్ముడు సెంటిమెంట్, ఒక ఫాదరు ఆయన సిస్టరు, ఒక ఫాదర్ సన్ ఎమోషన్ మామూలు అంటే మామూలు లేదన్న. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మనం ఏంటంటే
మన ఊరికి మన ఊరు మనకి ఎంతో ఇచ్చింది, మనం కూడా ఊరికి ఇవ్వాలి, ఏదో చేయాలని ఆ కాన్సెప్ట్ అన్న. ఇంకా ఈ సినిమా చూసినాక అందరూ మన ఊరికి కూడా మనం ఏదో ఒకటి డెవలప్ చేయాలి, ఏదో ఒకటి చేయాలని అందరికి థాట్ వస్తుందన్న. కంపల్సరీ తప్పకుండా చూడండి అన్న. థ్యాంక్ యూ బ్రో. ఎలా అనిపించింది ఇప్పుడే జూనియర్ సినిమా చూసినా. సో అన్న జూనియర్ లా అయితే లేడు, అసలు ఒక సీనియర్ లా పర్ఫార్మ్ చేసిండు, చాలా బాగా చేసిండు కిరీటి అన్న. అండ్ శ్రీలీల కోసం వచ్చినా బట్ కిరీటి అన్నకి ఫ్యాన్ అయిపోయినా, అంత బాగా చేసిండు. అండ్ ఒకటే చెప్తున్నా, కిరీటి అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్నకి ఫ్యాన్ అంట. బట్ ఎన్టీఆర్ అన్న ఫస్ట్ మూవీలో ఎలా అయితే డాన్స్ చేశాడో దానికి మించి చేశాడని చెప్పుకోవచ్చు, అంత బాగా చేశాడు. అసలు స్టెప్స్ మామూలుగా లేవు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ కి ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ అంటే శ్రీలీల ఓకే అందరికి తెలుసు, బట్ కిరీటి మాత్రం చించేశాడని చెప్పుకోవచ్చు. శ్రీలీలను డామినేట్ చేసే మునగాడు కిరీటి అని చెప్పుకోవచ్చు. అండ్ స్టోరీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సో పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంది. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. జెనిలియా జనరల్ గానే ఉంది, అంటే ఇంతకు ముందు చూసినట్టే ఉంది. సో 13 years తర్వాత వచ్చినా బాగుంది, నెగిటివ్ అని ఏం లేదు. లాస్ట్ వరకు చూస్తే అది పాజిటివ్ అవుతుంది. సో బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. డిఎస్పీ కుక్క కొట్టినట్టు కొట్టిండి మ్యూజిక్. ఓకే, బ్రో క్యారెక్టర్ ఎలా ఉంది? బ్రో క్యారెక్టర్ బ్రో లానే ఉందన్న, అంటే యాజ్ యూజువల్ గా బయట ఎట్లుంటాడు అంతే న్యాచురల్ గా ఉంది. తమ్ముడే వాడు అంటే సారీ తమ్ముడు నాకైతే రాలేదు, ఆ వైబ్ అయితే రాలేదు నాకు. ఎలా అనిపించింది జూనియర్? నిజంగా జూనియర్ అంటే నిజంగా నమ్మబుద్ధి అవట్లా. ఎందుకంటే చాలా సినిమాలు తీసి ఆ ఇట్లు కొట్టా అన్నట్టు కనపడ్డాడు నాకు ఇందులో. ఎందుకంటే శ్రీలీల కంటే డబల్ చేసిండు. శ్రీలీలనే డాన్స్ లో తోపు అనుకున్న ఇండస్ట్రీలో హీరోలు ఎవరు కూడా చేయలేరు శ్రీలీలతో పాటు, దానికంటే డబల్ చేసిండు దీంట్లో. నిజంగా ఆయన కష్టానికి నిజంగా హ్యాట్సాప్ నేనైతే. ఎందుకంటే కొత్తవాడని నేను చెప్పడం కాదు, కానీ సినిమా కూర్చున్నోడు ఎవడైనా సరే సినిమా థియేటర్ కళ్ళం నీళ్లు పెట్టుకుని బయటకు రావాలి, అలా చూపించారు సినిమాని. కొత్త కథ అయినా సరే ఒక డిఫరెంట్ గా చూపించారు. ఒక మంచి మెసేజ్ ఉంది, తండ్రి ప్రేమ కూతురు ప్రేమ అన్ని కూడా దీంట్లో చూపించడం అయితే జరిగింది. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే నేను ఏదో అనుకున్నా, కానీ ఎన్టీఆర్ గారు ఏ రకంగా ఫస్ట్ లో కష్టపడ్డారు అన్న కష్టం దీంట్లో చూపించాడు ఈయన. ఆ డాన్స్ గానీ ఆ బాడీ లాంగ్వేజ్ లో గానీ చాలా డిఫరెంట్ గా చాలా మంచిగా కొత్త హీరో ఇట్టు కొట్టాడు అనిపిస్తుంది నాకైతే. జెనిలియా గారు చాలా సంవత్సరాల తర్వాత రావడం జరిగింది, ఎంత సపోర్ట్ ఇచ్చారు సినిమాకి? అంటే సినిమా మొత్తానికి ఆమె సపోర్ట్. అంటే ఒక ఏమంటారంటే సినిమాకి మెయిన్ పిల్లని అనుకోవచ్చు మనం హీరో తర్వాత. ఎందుకంటే ఒక అక్క క్యారెక్టర్ చేసిన దాంట్లో ఆ అక్క అన్నదే సినిమా ట్విస్ట్. ఆ సినిమా ఎండింగ్ కి అక్క అని తెలిసిద్ది, తమ్ముడని ఈవికి తెలిసిద్ది. అసలు ఎక్సలెంట్ అది. తండ్రిని కొట్టేసిన తర్వాత ఎప్పుడో చిన్నప్పుడు వదిలేసిన కూతురు గుర్తుండదు అనుకుంటే ఆ కూతురే గుర్తుంటది, చిన్నప్పటి నుంచి పెంచిన కొడుకుని మర్చిపోతాడు. అది ఎక్సలెంట్ అసలు మెసేజ్ అది. థ్యాంక్ యూ. జూనియర్ చాలా బాగుందన్న మూవీ, ఎందుకంటే చాలా ఎక్సైట్మెంట్ గా చూసాను నేను మూవీ. ఫస్ట్ ఏదో అనుకున్నాను అంటే బయట పోస్టర్ లో గట్రా చూసి, కానీ కిరీటి గారి గురించి చెప్పుకోలే ఈ మూవీలోనే. ఆయన ఎంత కష్టపడ్డాడు ఏటో తెలియదు, కానీ ఇది వరకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే యాక్టింగ్ పరంగా డాన్స్ పరంగా మనకు ఇంకో ఎనర్జీకి స్టార్ వచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే రామ్ పోతినేని గారు ఉన్నారు కదా మనకి, ఆయన నెంబర్ 1 డాన్సర్. ఎన్టీఆర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఆయన వాళ్ళకి పోటీగా చేశాడన్న కిరీటి గారు. డాన్స్ అలా కాళ్ళ మీద నడుస్తుంది మొత్తం డాన్స్ అంతా కూడా. ఇంకా బ్యాక్గ్రౌండ్ వేసానికి వచ్చినా కూడా ఆర్ఆర్ కూడా ఆధార్ కొట్టేసాడు, మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ట్రెండింగ్ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ మూవీ అన్న, ఫుల్లీ ఎమోషనల్. రవిచంద్ర గారి క్యారెక్టర్ బాగా హైలైట్ ఇందులోనే. అట్ ద సేమ్ టైం ఈయన రావు రమేష్ గారి క్యారెక్టర్ కి కాంపిటీషన్ ఇస్తాడు ఈయన రవిచంద్ర గారు. అంటే మనం చాలా సినిమాల్లో రవిచంద్ర గారిని హీరో కింద చూసాం, ఇందులో ఫాదర్ కింద చేశారు. క్లైమాక్స్ మాత్రం అదరగొట్టారు, ఎందుకంటే క్లైమాక్స్ లోనే కూతుర్ని గుర్తు తెచ్చుకుని సన్నను మర్చిపోతాడు. ఇప్పుడు తండ్రికి ఒక కొడుకుకి కూతురికి ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమాలో బాగా చూపించారు. కంపల్సరీగా అందరూ యూత్ ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా కూడా వల్గర్ లేకుండా క్లియర్ గా ఉందన్న సినిమా. మెయిన్ కిరీటి గారికి హ్యాట్సాప్ చెప్పాలన్న, ఎందుకంటే ఆయన డాన్స్ గానీ యాక్టింగ్ కానీ అదరగొట్టేశారు. నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్ అవుతారని నాకైతే నమ్మకం ఉంది. చాలా బాగుందన్న మూవీ, బాగుంది అన్న. జూనియర్ సినిమా ఇప్పుడే చూసానన్నా, మామూలుగా లేదన్నా అన్న. నిజంగా రక్తం పరిగెడుతుందన్న నిజంగా జూనియర్ సినిమా అన్న చెప్తున్నాం కదన్న. డైరెక్టర్ గారు రాధాకృష్ణ గారు ఒక్క లెవెల్లో తీసారన్న. ప్రతి షాట్ అబ్బబ్బా స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. ఇంకా హీరో గారు కిరీటి గారు డాన్స్ మాత్రం మామూలు లేదన్న. ఎన్టీఆర్ గారిని చూసినట్టు, నానక ప్రేమతో మన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్టు ఉందన్న. అలాగే అన్న తండ్రి సెంటిమెంటు, కూతురు సెంటిమెంటు, కొడుకు సెంటిమెంటు,
తో తీసారన్న సినిమా జూనియర్ సినిమా అన్న. ఇంకా మ్యూజిక్ పరంగా వెళ్తే దేవిశ్రీ ప్రసాద్ గారు అబ్బా ఏం కొట్టారన్న. నిజంగా ఈ మ్యూజిక్ ఇరగదీశారన్న. ఐటమ్ సాంగ్ లాగా ఉంటదన్న సాంగ్. శ్రీలీల మేడం సాంగ్ మాత్రం చాలా బాగా చేశారన్న. యాక్టింగ్ మాత్రం ఇంకా సాంగ్ లో డాన్స్, ఆ డాన్స్ కోసమే వెళ్ళాలన్న. ఇంకా ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే అన్న సినిమా. ఇంటర్వెల్ తర్వాత ఖచ్చితంగా మాత్రం 20 నిమిషాల సినిమా కోసం వెళ్ళాలన్న. 20 నిమిషాల్లో ఉంటది బస్ ఫైట్. ఆ బస్ ఫైట్ కోసం ఖచ్చితంగా జూనియర్ సినిమాకి వెళ్ళాలన్నా. ఆ మాస్టర్ గారు మాత్రం అన్న ఏం తీసారని మీ కాలుకి దండం పెడతానన్నా. నిజంగా మీ కాలుకి దండం పెడతానన్నా. ఆ ఫైట్, ఆ బస్ లో ఫైట్ ఏం తీసారన్నా. అబ్బా 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 ఏముందన్న ఫైట్ అన్న ఖచ్చితంగా అన్న. ఈ సినిమా అన్న ఈ జూలై 18, 2025 రిలీజ్ అయిందన్న జూనియర్ సినిమా మాత్రం. మన మర్చిపోయిన జెన్నీలి మేడం గురించి అన్న. జెన్నీలి మేడం ఎన్నో సినిమాలు చేశారు చూసారన్న హీరోయిన్ కింద. కానీ ఇందులో సిస్టర్ క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ చేసిందన్న. నిజంగా చాలా న్యాచురల్ గా చేసిందన్న. అలాగే రావు రమేష్ గారు, అలాగే అన్న ఆర్టిస్టులు అందరూ కూడా, లక్ష్మణ్ అలాగా అందరూ చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు లేదు, బ్రహ్మానందం గారు కానీ అలాగే మన అందరూ కూడా చాలా బాగా తీశారన్న. సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రం మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. జై జూనియర్. జూనియర్ సినిమా సూపర్ అన్న. ఇప్పుడే చూసి వస్తున్నా ఫ్రెండ్స్ తో, నాతోని. ఆ హీరో ఏం చేశాడన్న. డాన్సులు, ఆ ఫైట్లు, ఆ పాటలు, దేశప్రసాద్ సంగీతం ఇరగదీశాడు. తండ్రి సెంటిమెంట్ అయితే అల్లాడిపోయింది అన్న. జీవితంలో గుర్తుండిపోతే ప్రతి కొడుక్కి, ప్రతి తండ్రికి, ఆ ప్రతి బిడ్డకి, ఆ ప్రతి మన క్యారెక్టర్ సూపర్ చేశారన్న. అది కాక మన ఫ్రెండ్స్ కూడా న్యాయం చేశారు ఆ క్యారెక్టర్ కి. ఊరును బాగు చేయడం ఎలాగా, తండ్రిని చూసుకోవడం ఎలాగా, బిడ్డని చూసుకోవడం ఎలాగా. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అండి. సినిమా చూస్తుంటే సీట్ల నుంచి లేకపోతే లాస్ట్ వైరల్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. లాస్ట్ ఫైట్ మాత్రం ఇంకా ఇరగదీశాడు అన్న. సినిమా మాత్రం టోటల్ గా బ్లాక్ బస్టర్ అన్న. 100% న్యాయం చేసిన సినిమాకి మాత్రం ఆల్ ద బెస్ట్. జూనియర్ మూవీ బాగుంది భయ్య. అంటే కీర్తి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, డాన్స్ కానీ, స్టంట్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎరగదీస్తారు కీర్తి గారు. చాలా ఎక్సలెంట్ బాగుంది. అంటే ఫస్ట్ టైం కీర్తి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా జూనియర్ మూవీలో. మనకి దాంట్లో ఫాదర్ సన్ ఎమోషన్ క్యారీ చేశారు. అండ్ సిస్టర్ సెంటిమెంట్ జెన్నీలియా గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అంటే లాంగ్ గ్యాప్ తర్వాత జెన్నీలియా గారు మనం స్క్రీన్ మీద చూస్తాం. అంటే దాంట్లో మూవీలో మనకి మెయిన్ గా ఒక ఊరి గురించి ఉంటుంది, అండ్ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది, అంటే ఒక విలేజ్ గురించి ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఒక విలేజ్ గురించి ఉంటుంది. మూవీ అయితే బాగుంది భయ్య. అంటే మెయిన్ గా మనకి హైలైట్స్ ఏం చెప్పాలంటే కీర్తి గారి గురించి చెప్పాలి. ఆ యాక్టివ్ పర్ఫార్మెన్స్, ఆ డాన్స్ కానీ, దాంట్లో వైఆర్ఈ సాంగ్ కానీ, దాంట్లో బీజేఎం ఆర్ఆర్ డిఎస్పీ బీజేఎం అయితే ఎక్సలెంట్ అనిపించింది. బాగుంది భయ్య. మూవీ అయితే ఓవరాల్ చూసుకుంటే బాగుంది, పర్లేదు చూడొచ్చు. హీరో ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే యాక్టింగ్ ఫార్మ్ ఎరగదీస్తాడు బాగా. అంటే మన ఫస్ట్ టైం మనకి యాక్టింగ్ చేసినట్టు లేదు, ఎప్పుడు చాలా సినిమాలు చేసి మనకి కీర్తిగా చేసినట్టు అనిపించింది. అట్లా బాగుంది మూవీ. మనం కొత్తగా చూసినట్టు ఏం అనిపించలేదు, బాగుంది. నెక్స్ట్ ఇంకా సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కీర్తి గారి నుంచి. బాగుంది భయ్య. లేదు 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 కీర్తిగాతో అంటే మనకి శ్రీలీలతో పోటీగా వేసినట్టు అయితే నాకు అనిపించింది. ఇద్దరు ఈక్వల్ గా వేసినట్టు అయితే అనిపించింది. బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ అంతా ఓవరాల్ చూసుకుంటే మనకి గుడ్, ఎందుకంటే బీజేఎం ఆర్ఆర్ మంచి ఎక్సలెంట్ అనిపించింది. బాగుంది భయ్య. ఎందుకంటే మెయిన్ గా మనకి ఆర్ఆర్వే మెయిన్ కదా, దాంట్లో బాగా క్యారీ చేస్తారు. ఆర్ఆర్ మాత్రం బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ బాగుంది. వైఆర్ సాంగ్ ఎక్సలెంట్ ఉంది భయ్య, బాగుంది. అన్న జూనియర్ మూవీ ఒక్క రేంజ్ లో ఉందన్న, ఒక్క లెవెల్లో ఉంది. ఎందుకంటే మూవీలో అలా ఏదో ఉంది చూడదామనే ఉండదు, కాంటెంట్ ఉంటది అన్న. సూపర్ కాంటెంట్ ఉంటది ఈ మూవీలో. 3 సెంటిమెంట్స్ లో ఉంటాయన్న. 3 సెంటిమెంట్స్, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, ఫాదర్ డాటర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్. స్టార్ట్ అవ్వగానే సెంటిమెంట్స్ రావు, కొంచెం కాలేజ్ వైబ్, తర్వాత మన కీర్తి గారి స్వాగ్ అలా వచ్చి స్టోరీ వెళ్తుంది. స్టోరీ మాత్రం మామూలుగా ఉండదు అన్న. సెంటిమెంటల్ మూవీ. ఫ్లాష్ బ్యాక్ ఇంకా మంచి ట్విస్ట్ ఉంటది ఇంటర్వెల్ దగ్గర. క్లైమాక్స్ కి మైండ్ నిజంగా బ్లాక్ అయ్యేంత ట్విస్ట్ ఉంటది అన్న. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అనే మూమెంట్ వచ్చేస్తుంది లాస్ట్ లో. మ్యూజిక్ అన్న డిఎస్పీ గారు ఉంటే క్వశ్చన్ మార్క్ లేదు, ఫుల్ స్టాప్ ఉంటది. డిఎస్పీ గారు అంటే బత్తల భాషింగాలి అంతే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మూవీ గురించి చెప్పాలంటే, మన హీరో గురించి చెప్పాలంటే, నేను ఒకటే అంటే యాక్షన్ స్టార్ అని టైటిల్ ఇచ్చిండు ఆయనకి. ఎందుకంటే స్టంట్స్ మాత్రం ఇరగ తీసినాడు, డాన్స్ ఇంకా దెబ్బకి పాడేసినాడు. శ్రీలీలాలు ఇద్దరు వయ్యారి మీద డాన్స్ చేస్తుంటే అన్న థియేటర్ మొత్తం ఎగిరింది. జెన్యున్ గా సూపర్ ఉందన్న మూవీ మాత్రం. నేను అంటున్నా 5 నుంచి 4.5 ఇవ్వాలి మూవీకి రేటింగ్. ఎంజాయబుల్ మూవీ, 250 వర్త్ అన్న. చాలా బాగుంది. తర్వాత ఐటమ్ సాంగ్ ఒకటి చేసింది, చాలా బాగా యాక్ట్ చేసింది. బాగుంది సినిమా. సినిమా మొత్తంలో చాలా నచ్చింది. అన్ని బాగా, అందరూ బాగానే యాక్ట్ చేశారు. కొత్త కదా, ఫైట్స్ గానీ డాన్స్ గానీ అన్ని బాగున్నాయా? పాత హీరో లాగా బాగా యాక్ట్ చేశారండి ఆయన. డాన్స్ కి డాన్స్ చేశారు, ఫైట్ కి ఫైట్, అన్ని బాగున్నాయి. గుర్తుకు రావచ్చు, అంత బాగా యాక్ట్ చేశారు కనుక అదే గుర్తుకొచ్చుంటది. ఇందులో తప్పే ఉందండి, అది అన్నమాట.
ఓకే థ్యాంక్ యూ. సూపర్ భయ్య, సూపర్ క్రియేటివ్ డాన్స్ తీశాడు. మంచి యాక్టర్ ఉన్నాడు, తను ఎక్కడ కూడా తడబడలేదు. సినిమా ఫస్ట్ సినిమా అన్నట్టుగా ఆ ఫీలింగ్ లేదు తనకి. చాలా ఎక్స్పీరియన్స్ తో ఉన్నట్టుగా సినిమా చేశాడు. మంచి సినిమా, సిస్టర్ సెంటిమెంట్. అందరూ సినిమా చూడండి. కిరీటి రెడ్డి మంచి డాన్సర్ ఉన్నాడు, మన తెలుగు ఇండస్ట్రీకి మంచి డాన్సర్ దొరికాడు. అటు కన్నడ ఇండస్ట్రీ పునీత్ రాజ్ కుమార్ అయితే ప్రెసెంట్ లేడు కాబట్టి కన్నడ ఇండస్ట్రీలకైనా తన సైడ్ ఫిల్మ్స్ కైనా చేసుకుంటే కన్నడ ఇండస్ట్రీకి మంచి డాన్సర్ దొరుకుతాడు అక్కడ. ఇక్కడ అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడున్న నో ప్రాబ్లం. మంచి ఇది ఉంది దానిలో, మంచి యాక్టర్, సూపర్, మంచి సినిమా. గోల్డ్ అంటే ఇప్పుడు నేను గోల్డ్ వరకు ఎంతవరకు ఎదిగానో జూనియర్ కూడా అంతవరకు ఎదిగాడు అనమాట సినిమాలో అయితే. ఎందుకంటే నేను ముందు అనుకున్నాను జూనియర్ అంటే ఏదో ఒక ఆర్టిస్ట్ ఏమో, తర్వాత జూనియర్ తర్వాత కంపెనీ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇంకా అలా ఎన్నో ఆర్టిస్టులు ఉంటాయి. కానీ ఈ ఆర్టిస్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆర్టిస్ట్. ఫ్యామిలీలో ఎలా నెగ్గుకొచ్చాడు అనేది మనకైతే సూపర్. ఫస్ట్ నుంచి కూడా ఒక కాలేజ్ డ్రాప్ లో సగం వరకు, సగం నుంచి ఇంకా సెంటిమెంట్ అయితే ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే చించేశాడు భయ్య. 5 భాషలో రిలీజ్ అయింది జూనియర్. ఖచ్చితంగా కూడా ప్రతి భాషలో కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అనమాట శుక్రవారం నాడు. ఎందుకంటే ఇందులో జనీలే కూడా అసలు అంటే మనం అనుకుంటే హీరోయిన్ నేను చూసి 10 సంవత్సరాలు అయిందేమో హీరోయిన్ గా చూసి, ఇప్పుడు ఈ సినిమాలో అక్కగా చేసింది. అక్కగా అంటే మాటలుగా చేయటం మళ్ళీ సెంటిమెంట్ పిండేసింది అసలు. రావు రమేష్ గారు యాక్టింగ్ ఏంటి, అలాగే రెడ్డి గారు డైరెక్షన్ రెడ్డి గారు అనమాట, సూపర్ సార్. అలాగే సినిమా తప్పకుండా ఫ్యామిలీ స్టోరీ, అలాగే కాలేజీ వాళ్ళు కూడా అందరూ చూడాల్సిన సినిమా. సినిమా చూసినంత సేపు మనసు విలువలు ఆడిపోయింది, అంత బాగుంది అనమాట సినిమా. ఖచ్చితంగా ఈ శుక్రవారం నాడు ఈ జూనియర్ సినిమా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ మీద ఇంకా 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 ఒక అక్క మీద ప్రేమ, ఒక తండ్రి మీద ప్రేమ అనేది ఏంటంటే ఖచ్చితంగా సినిమాలు చూస్తారు. జూనియర్ ఈజ్ హ్యాట్స్ ఆఫ్ సినిమా. నా తరఫు 3.5 రేటింగ్ ఇస్తున్నానండి. సూపర్ సినిమా.